రైట్ డీటెయిల్ చూస్తే చెవెల నుంచి ఎన్నికల శంఖం పూరించినది గులాబీ పార్టీ. నామినేషన్లకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంపై ఫోకస్ పెంచింది. ఇవాళ చెవెల నుంచి పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారం ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొలి బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2 లక్షలకు పైగా జన సమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. చేవెళ్ల సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతో పాటు ప్రజలు దూరం నుంచి సభను వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. సభను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లైన్లో అందిస్తారు. సవీన్, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తొలి ప్రచార బహిరంగ సభను నిర్వహించబోతోంది. చేవెళ్ల వేదికగా చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాషాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పట్టణంలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఈ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కరీంనగర్ లో కథనబేడి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించగా, రెండవ బహిరంగ సభగా ప్రజా ఆశీర్వాద సభ పేరుతో చేవెళ్లలో మరోసారి బహిరంగ సభను నిర్వహించబోతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2019 రెండు లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అయితే గెలిచిన 2 ఎంపీలు వేరు పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ నేతగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ను బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దింపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేసి సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 4 నెలల ప్రభుత్వ వైఫల్యాలతో పాటు రైతు బంధు, రైతు రుణమాఫీ, అదే రైతు బీమాతో పాటు సాగు, త్రాగునీరు ఇట్లాంటి అంశాలతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన పూర్తి చేశారు. రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతితో పాటు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇట్లాంటి అంశాలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. థ్యాంక్ యూ సవీన్.